ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామములో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏలియా ప్రవక్త గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. వాక్య భాగము మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము కలిగినటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాము. రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా అయి ఉంటున్నారు. ఇజ్రాయేలు దేశంలో ప్రవక్తలందరిలో కూడా ఏలియా గొప్పవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన తిష్బీయుడు, అదేవిధంగా గిలాదు పట్టణ కాపురస్తుడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన ఒక దినము ఇజ్రాయేలు రాజాకు ఆహాబు దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. వాక్య భాగంలో, రాజా, యెహోవా దేవుడు నాకు తెలియజేసిన సంగతులను నీకు చెప్తున్నాను. మీ రాజ్యంలో కొన్ని సంవత్సరముల వరకు కరువు వస్తుంది. దేశంలో వర్షం గాని మంచు గాని కురవదు. దేవుడు చెప్పిన విధంగా ఏలియా ఆ యొక్క కరువు కాలంలో కెరీతు వాగు దగ్గర ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడైనటువంటి యెహోవా ఏలియా ప్రవక్తకు చెప్పినటువంటి దానిని వెళ్లి ఆహాబు రాజుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. కొన్ని సంవత్సరముల వరకు ఏక వర్షము పడదు, మంచు కురవదు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా ఆ సమయంలో దేవుడు చెప్పినట్టుగా ఏలియా కరువు కాలంలో కెరీతు వాగు దగ్గర ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. దేవుడు ఆయనకు ఉదయము, అదే విధంగా సాయంత్రము కాకుల చేత మాంసంను, అదే విధంగా రొట్టెను పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. వాటిని తిని వాగు నీరు తాగి ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము సారేపతు అనేటువంటి గ్రామంకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఆ ఊరి బయట ఒక విధవరాలు కట్టెలు ఏరుకొని చుట్టడం అనేది ఏలియా చూసినట్టుగా మనము చూస్తున్నాము. తన కొరకు ముందుగా ఒక రొట్టె, కొంచెము నీళ్లు తెమ్మని ఏలియా ఆ యొక్క విధవరాలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఆమె తన పేదరికాన్ని వివరించి ఆ యొక్క ఏలియా ప్రవక్తకు చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. మొదట ఆమె సందేహించింది, కానీ తర్వాత ఏలియా చెప్పిన విధంగా ఆమె రొట్టెను చేసి ఏలియాకు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ప్రవక్తకు ముందుగా ఆమె రొట్టె నీళ్లు ఇచ్చినందువల్ల మరలా ఆమె వర్షము కురిసేంత వరకు ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి, అదేవిధంగా బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోకుండా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ ఇంటి వారు ఆహారం కోసము ఇబ్బంది పడకుండా ఉన్నట్టుగా మనము అక్కడ చూస్తున్నాము. ఒకసారి విధవరాలు యొక్క కుమారుడు జబ్బు పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు విధవరాలు తన యొక్క కుమారుణ్ణి ఏలియా దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. వాడి ప్రాణాలు కాపాడమని ఇక్కడ ప్రాధేయపడినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియా ఆ బాలుణ్ణి తాను ఉంటున్నటువంటి మేడ గదిపైకి తీసుకొని వెళ్లి వాడిపై తాను 3 సార్లు పారజాచుకొని పండుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ బాలుడు ప్రాణాలు కాపాడమని, ఆ యొక్క బాలుని యొక్క ప్రాణాలను కాపాడమని యెహోవా దేవుణ్ణి ఆయన ప్రార్థించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. దేవుడు ఏలియా యొక్క ప్రార్థన విని ఆ బాలుని బ్రతికించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఆరోగ్యవంతుడైనటువంటి తన కుమారుణ్ణి చూసుకొని విధవరాలు చాలా సంతోషించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియాతో నువ్వు నిజంగా దైవజనుడివే అని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఏలియాను దేవుడు ఆహాబు రాజు దగ్గరికి తిరిగి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు షోమ్రోన్లో అక్కడ గొప్ప కరువు వ్యాపించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. రాజు ఏలియాను చూడగానే చాలా కోపంతో ఇజ్రాయేల్ ప్రజల కష్టాలకు కారణము నీవే అని అన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ జవాబుగా ఏలియా, నీవే యెహోవా ఆజ్ఞను మీరావు, బయలుదేవతలను నీవు పూజించావు, అదే విధంగా నీవే ఇజ్రాయేల్ ప్రజలను కష్టపెడుతున్నావు అని. అయితే ఇప్పుడు ఎవరి దేవుడు గొప్పవాడో మనము తెలుసుకోవాలి అని నీవు ఇజ్రాయేల్ ప్రజలను, అదే విధంగా నీ భార్య అయినటువంటి యెజెబెలు రాణిని ఆదరించి పోషిస్తున్నటువంటి ఆ యొక్క 450 మంది బయలుదేవతల ప్రవక్తలను, 400 మంది అషేరాదేవి ప్రవక్తలను, అదే విధంగా అష్టార్థ దేవి యొక్క కర్మేలు పర్వతము దగ్గరకు పిలిపించుమని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అందరూ కూడా ఇక కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా ఈ విధంగా
ప్రజలతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. ప్రజలారా, మీరు ఎంత కాలము ఈ యొక్క రెండు తలంపుల మధ్యలో ఉంటారని, యెహోవా దేవుడు బయలు దేవత ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరు తెలుసుకొని వారిని మాత్రమే పూజించండి అని అక్కడ హెచ్చరించినట్టుగా మనము చూస్తున్నాము. యెహోవా ప్రవక్తలలో నేనొక్కడిని మాత్రమే బ్రతికి ఉన్నాను అని, అదే విధంగా యెజబెలు రాని చాలా మందిని కూడా చంపించింది అని, బయలు దేవతల యొక్క ప్రవక్తలు ఇక్కడ చంపించిందని అక్కడ ఏలియా ప్రజలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా బయలు దేవత ప్రవక్తలు ఒక ఎద్దును చంపి ముక్కలుగా చేసి కట్టెల పైన ఉంచండి అని, ఆ కట్టెలను నిప్పుతో కాక ఆకాశం నుండి దిగి వచ్చేటువంటి అగ్నితో అందించాలని, ఎవరి దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఇక్కడ ఉన్న వారంతా తెలుసుకుంటారని ఇక ఏలియా ప్రవక్త అక్కడ ప్రకటించినట్టుగా, ప్రజల మధ్యలో ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇక బయలు ప్రవక్తలు ఎద్దును వధించి కట్టెల పైన ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. ఆ కట్టెలను దహించుమని తమ దేవతలను వారు ప్రార్థించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. కేకలు వేస్తూ గంతులు వేసినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా తమను తాము వారు కొట్టుకుంటూ గాయాలు చేసుకున్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము. సాయంత్రం వరకు కూడా వారు ఎన్నో ప్రయత్నాలు చేసినట్టుగా చూస్తున్నాము. కానీ వారికి ఎలాంటి లాభం కూడా లేకుండా పోయినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఎలీషా 12 రాళ్లను తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ రాళ్లతో బలిపీఠాన్ని కట్టినట్టుగా మనము చూస్తున్నాము. వధించినటువంటి ఎద్దు మాంసాన్ని కట్టెల పైన ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. దానిపైన 3 పర్యాయాలు నీళ్లు కూడా అతడు పోయించినట్టుగా మనము చూస్తున్నాము. కట్టెల కింద ఉన్నటువంటి కందకంలో నీళ్లతో నిండిపోయి ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. అప్పుడు ఏలియా యెహోవా దేవునికి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలి పశువులను కాక కట్టెలను రాళ్లను కూడా దహించి బూర్ద చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క అద్భుత కార్యంను చూసినటువంటి ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని పెద్దగా కేకలు వేసినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత ప్రజలు ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలందరినీ కూడా చంపి వేసినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా కర్మేలు పర్వతము ఎక్కి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. వర్షము కోసము దేవుణ్ణి ప్రార్థించాడు. ఏలియా వర్షము వచ్చేటువంటి సూచన దాసుడిని అక్కడ ఏలియా ప్రార్థన చేస్తూ తన దాసుని చెప్తున్నాడు. అక్కడ వర్షము వచ్చేటువంటి సూచన ఏదన్నా కనిపిస్తుందేమో అని ఇక ఏలియా తన దాసుని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. 7వసారి ఆకాశంలో ఉన్నటువంటి మనిషి చెయ్యి అంత చిన్న మేఘము ఒకటి కనిపించిందని అక్కడ దాసుడు చెప్పినట్టుగా చూస్తున్నాము. ఆ సంగతి తెలుసుకున్నటువంటి ఏలియా పెద్ద వర్షము రాబోతుంది కనుక అహాబు రాజుని వెంటనే రథము పైన యెరూషలేముకు వెళ్ళమను అని చెప్పి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. రాజు వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఆహాజు రాజు యొక్క భార్య అయినటువంటి యెజబెలు ఆమె చాలా దుష్టురాలు అయి ఉంటుంది. అదేవిధంగా ఆమె బయలుదేవతల ప్రవక్తలను ఏలియాను చంపించినటువంటి విషయము అదేవిధంగా ఆహాబు యెజబెలుకు చెప్పాడని కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగంలో. అందుకు ఆమె చాలా కోపపడి ఏలియాను తప్పకుండా నేను చంపిస్తాను అని దాన్ని అక్కడ ప్రతిజ్ఞ చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఏలియా ప్రాణ భయముతో పారిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము. చాలా అలసిపోయి ఒక బదరీ వృక్షం కింద నిద్రపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియా ప్రవక్తను ఒక దేవదూత అతనితో నీవు లేచి భోజనం చేయని చెప్పి ఏలియా లేచి చూడగానే ఒక అప్పము అంటే ఒక రొట్టె మరియు నీళ్ల బుడ్డి అతనికి కనిపించినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా వాటిని తిన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. మరలా 40 దినములు నువ్వు ప్రయాణము చేసి హోరేబు దగ్గర ఒక కొండ గుహలో ఉండుమని దేవుడు అతనితో చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియా నీవిక్కడ అక్కడ దేవుడు అతనితో చెప్పినప్పుడు ఏలియా నీవిక్కడ ఏమి చేస్తున్నామని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము. అందుకు ఏలియా యెజబెలు రాని ఇజ్రాయేలు వారి ప్రవక్తలందరినీ కూడా చంపించింది. నేను మాత్రమే ఇక్కడ బ్రతికి ఉన్నాను, నేను ప్రాణ భయంతో ఇక్కడ దాక్కున్నానని దేవునికి ఏలియా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకు దేవుడు నువ్వు భయపడవద్దు, నీవు వెళ్లి సిరియా దేశంలో
హజాయేలుకు ఇజ్రాయేల్ దేశంలో యోహోకు పట్టాభిషేకాన్ని చెయ్యమని నేను కేవలము 7,000 మందితో అద్భుత కార్యము చేస్తాను అని ఏలియాతో దేవుడు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే రాజులను ప్రవక్తలుగా ఎలీషాను అభిషేకించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ బెన్హదాదు సిరియా దేశానికి రాజు అయి ఉంటున్నాడు. అదేవిధంగా అతడు 32 మంది ఇతర రాజులను కలుపుకొని షోమ్రోన్ను చుట్టుముట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము. తనకి లొంగి పొమ్మని వెండిని బంగారాన్ని భార్య పిల్లల్లో అందమైన వారిని తనకు కానుకగా ఇచ్చేయమని రాయబారం కూడా పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఇజ్రాయేలు రాజు అంగీకరించలేదు. దానికి ఒక ప్రవక్త సలహా ప్రకారము రాజు 7,000 మందిని యువకులకు అదేవిధంగా శత్రువుల పైకి పంపించినట్టుగా మనము చూస్తున్నాము. వాళ్ళు సిరియా సైనికులందరినీ కూడా చంపినట్టుగా మనము చూస్తున్నాము. సిరియా రాజు అతని సైనికులందరూ కూడా పారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగంలో. ఆహాబు రాజు నాబోతు అను వాడిని చంపించింది. అదే విధంగా అతని ద్రాక్ష తోటను అక్రమంగా తీసుకున్నట్టుగా కూడా తన భార్య ఇచ్చినటువంటి సలహా ప్రకారము అతడి అక్రమ కార్యాలు చేశాడని యెహోవా సెలవీయగా ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము. నీవు నాబోతును అక్రమంగా చంపించావు, నీవెక్కడ అతనిని నువ్వు చంపించావో అక్కడే కుక్కలు నీ యొక్క రక్తాన్ని నాకుతాయని, షోమ్రోను ప్రాకారము దగ్గర కుక్కలు యెజబెలు శరీరాన్ని తింటాయి అని కొన్ని రోజులు గడిచిన తర్వాత అక్కడ ఎప్పుడైతే ఇక ఏలియా ప్రవక్త అహాబుతో చెప్తాడో కొన్ని రోజులు గడిచిన తర్వాత అహాబు రాజు యుద్ధంలో చనిపోతాడు. అదే విధంగా కుక్కలు అతని యొక్క రక్తాన్ని నాకినట్టుగా మనము చూస్తున్నాము. యెజబెలు యొక్క మాంసాన్ని తినివేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా చెప్పినట్లే జరిగించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఏలియా పరలోకానికి అక్కడ ఆరోహణం అయ్యేటువంటి సమయము సమీపించినప్పుడు ఏలియా ఎదుట బేతేలుకు తర్వాత యెరికోకు ఆ తర్వాత యోర్దాను నదీ తీరానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఎలీషా అతడు వెళ్ళిన ప్రతి చోటికి కూడా వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా తన దుప్పెడితో యోర్దాను నదిని కొట్టినప్పుడు నదిలోని నీరు 2గా విడిపోయినట్టుగా ఇద్దరు యోర్దాను దాటి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఏలియా ఆరోహణమైపోయే సమయము ఆసన్నమైందని అతడు ఎలీషాతో నీకేమి కావాలో కోరమని అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. అందుకు ఇక్కడ ఎలీషా నీకు కలిగిన ఆత్మను 2 రెట్లు నాకు నా మీదకి వచ్చినట్లు దయ చూపించండి అని ఇక ఏలియాను అడిగినట్లుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఏలియా నేను ఆరోహణం అయ్యే సమయంలో నీకు కనిపిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని, లేకపోతే నెరవేరదు అని ఎలీషాతో చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. వారు ఇంకా మాట్లాడుతుండగా ఆకాశంలో నుండి అగ్ని రథము వచ్చి అదే విధంగా అగ్ని గుర్రంలో కనిపించి ఇద్దరిని కూడా వారిని వేరు చేసినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఏలియా సుడి గాలి చేత అక్కడ ఆకాశంకు ఆరోహణం అయిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఎలీషా శిష్యులు ఏలియా కోసము వెతికారు, కానీ ఆయన ఎవరికి కూడా కనిపించలేదు అని ఈ యొక్క వాక్య భాగము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ప్రవక్తలలో ఏలియా చాలా గొప్పవాడు, అదే విధంగా రోషము గల రాజు అయి ఉంటున్నాడు. రాణిని కూడా ధైర్యంగా ఎదిరించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. బయలుదేవతల యొక్క ప్రవక్తలను ఓడించినటువంటి ప్రవక్త అయి ఉంటున్నాడు. దేవుని శక్తితో అద్భుత కార్యములను చేసి చూపించినటువంటి ఒక ప్రవక్త అయి ఉంటున్నాడు. శరీరంతో అంటే మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళినటువంటి వారు ఇద్దరు అయి ఉంటున్నారు. మొదటి వాడు హానోకు అయితే రెండవ వారు ఏలియా ప్రవక్త అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడ్డారు. అదేవిధంగా 3వ దినము మరణమును జయించి లేచాడు. అయితే ఏలియా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాడు. దేవుడు ఏలియా చేసినటువంటి ప్రార్థనలను ఆలకించినట్టుగా మనము చూస్తున్నాము. ఆకాశం నుండి అగ్నిని పంపించినట్టుగా చూస్తున్నాము. వర్షాన్ని కురిపించినట్టుగా చూస్తున్నాము. ఏలియా అను మాటకు యెహోవాయే నా దేవుడు అని అర్థము వచ్చుచున్నది. ఇక్కడ మనము వాక్య భాగము చూసినట్లయితే యాకోబు గ్రంథము ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము కలదై యుండునా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే. వర్షింపకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతరము భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలం నిచ్చెను అని యాకోబు 5:17 ద్వారా
ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రవక్త పరలోకానికి మరణాన్ని చూడకుండానే కొనిపోయినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. మహా గొప్ప అద్భుత కార్యంలో చేసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. యోర్దాను నదిని 2 పాయలుగా చేసినట్టుగా చూస్తున్నాము. అదే విధంగా 450 మంది బయలు దేవతలను అక్కడ వారు అర్పించినటువంటి బలిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించాలని దేవుడికి ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలిని దహించినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వర్షాన్ని ఆపివేసి కురిపించినటువంటి ప్రవక్త అయి ఉంటున్నాడు. ఏలియా వలె మనందరం కూడా ఉందము కాక, ఏలియా ప్రవక్త వలె ఒక ప్రవక్తలుగా మనం ఈ లోకంలో ఉందమో కాక, ఏలియా వలె ఈ లోకంలో అహరోణమయ్యేటువంటి స్థితిలో మనము ఉందము కాక, మరణము చూడకుండానే మనము దేవుడికి ఎత్తబడేటువంటి వారంగా ఉందమో గాక. ఆ విధంగా ఉండినట్లుగా దేవుణ్ణి మనందరం కూడా ప్రార్థిద్దాము. అలాంటి శక్తిని మనకి ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాము. అడుగు ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తానని సెలవిస్తున్నాడు కనుక ఆ విధంగా మనందరం కూడా ఉందమో గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయను గాక. ఆమేన్.